కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ న్యాయవర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో అరెస్టు భయంతో ఉన్న భగీరథ్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై మే 14న ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణను అత్యంత వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కూకట్పల్లి జోన్ డీసీపీ రితురాజ్ పర్యవేక్షణలో ఈ బృందం దర్యాప్తుని ముమ్మరం చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రాకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించారన్నది ప్రధాన ఆరోపణ. గతేడాది డిసెంబర్ 31వ తేదీన పెళ్లి చేసుకుంటాననే సాకుతో ఆమెను మొయినాబాదులోని ఒక ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారని, అక్కడ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశారని సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే శుక్రవారం రాత్రి భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ని భరోసా కేంద్రంలో రికార్డ్ చేశారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భగీరథను నేరుగా ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ పరారీలో ఉన్నట్టు డీసీపీ రితురాజ్ మీడియాకు వెల్లడించారు. గత 3 రోజులుగా ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడానికి ముందే బండి భగీరథ్ కరీంనగర్లో సదరు బాలికపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆయన ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కూడా ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులు మరియు కేసుల నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి కేసు పురోగతిపై ఆరా తీశారు. ఈ మొత్తం ఉదంతాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసుని కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మైనర్ బాలికపై జరిగిన దాడి లేదా వేధింపుల నేపథ్యంలో బాలల హక్కుల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో కమిషన్ స్వతంత్రంగా విచారణ జరుపుతోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసుల్ని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు భగీరథ్ కాల్ డేటా రికార్డుని విశ్లేషిస్తూ ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టే పనిలో ఉన్నారు. బాధితురాల్ని మరోసారి ప్రశ్నించి మరిన్ని కీలక వివరాలు సేకరించాలని సిటు బృందం భావిస్తోంది. హైకోర్టులో మే 14న జరగబోయే బెయిల్ విచారణపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి పోలీసుల తదుపరి చర్యలు మరియు అరెస్టు ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.